ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ గత ప్రభుత్వంలో ఆగిపోయిన చెక్కులను విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి అందరికీ సమన్యాయం చేశారని తెలిపారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్ నాయకులకు గురుకులాలపై మాట్లాడే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే సునీతారెడ్డి ద్రోహిగా మిగిలిపోతారని, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీలోనే ఉన్నారని ఆంజనేయులు గౌడ్ తెలిపారు. దక్కడ లేకపోతే వాడు కడుపు మంట వచ్చినా నీ కడుపు మంట ఎందుకు ఎత్తాలి? తర్వాత పేదలకు వస్తున్నాగా, నీ కోట్ల వస్తువులకు వస్తున్నాగా, అందరు కూడా 99% రుణమాఫీ కూడా జరుగుతుంది, పింఛన్లు వస్తాయి, ఉచిత కరెంట్ వస్తుంది, ఉచిత బస్సు వస్తుంది, నీకు అన్ని విధాలుగా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేయాలా, ప్రజల తరపు నుండి పోరాటం చేసి అర్చిస్తారు. కానీ నువ్వేదో ప్రజలను విడదీసి ప్రజలకు కొట్లాట పెట్టి పబ్బం గడుపుకుంటా అంటే ఇక్కడ చూస్తూ మేము కూడా ఊరుకోమమ్మా, మేము కూడా కాంగ్రెస్ బిడ్డలం, తెలంగాణ బిడ్డలం, పేదింటి బిడ్డలం, పోరాటం చేసిన బిడ్డలం, కాంగ్రెస్ కాపాడుకునే బిడ్డలం మేము. తర్వాత నీ లెక్క అవకాశాల కోసానికి అవకాశాలను వినియోగించుకొని అనగదొక్కే రకం ఇక్కడ ఎవ్వరికి కూడా లేదు. ఆ రకంగా చేయరు. ఖచ్చితంగా నువ్వు అవాకులు చెవాకులు వేలితే ఇక నుంచి తర్వాత ఎక్కడన్నా మాట్లాడితే నీకొక రూలు మందికి ఒక రూల్ ఉన్న తర్వాత నీ అంతరాత్మ సాక్షిగా చెప్పు. నువ్వు చేసే కార్యక్రమాలు ప్రోటోకాల్కు సంబంధం ఉండదు, నువ్వు చేసే కార్యక్రమాలు నీతిమంతంగా ఉండయి, నువ్వు తర్వాత ప్రోటోకాల్ గురించి మాట్లాడుతావు. మేమనుకుంటాం మన జాగిరి అనుకుంటున్నాం. ఇది భూస్వాములకు, ఫామ్ హౌజ్లకు